కమ్యూనిటీ నుంచి ఏమైనా అప్పీల్ చేస్తున్నామంటే మీరు ఇచ్చిన వాగ్దానాలు ఒకసారి గుర్తు చేస్తాం. మీ జస్ట్ వాళ్ళని గుర్తు చేస్తాం. ఏమైనా గుర్తు చేస్తామంటే ఇప్పుడు దాకా కూడా మన కమ్యూనిటీకి ఒకటే ఒక చైర్మన్షిప్ తప్ప ఒకటే ఒక పోస్ట్ ఉంది, చైర్మన్ పోస్ట్. అఫ్కోర్స్ దాని గురించి నేను డిస్కషన్ చేయను. కానీ మేనిఫెస్టోలు ఏమైతే కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు వైజాగ్ గార్డెన్స్ వచ్చినప్పుడు అన్నీ కూడా మేము దీన్ని పరిగణలో తీసుకొని వెంటనే దీన్ని మా ప్రభుత్వం ఆధారం ఇస్తామని హామీలు ఇచ్చారు. ఈ హామీలు వరకే మిగిలిపోయి సమాజంలో మరి పెద్దలు తెలంగాణ మోడరేటర్ బిషప్ సింగం గారు వారి యొక్క ఆధ్వర్యంలో, విఓసి యొక్క ఆధ్వర్యంలో మరొకసారి పోస్టులే కానీ ఆ పోస్టుల విషయంలో, మేనిఫెస్టో విషయంలో గత కొన్ని ఏళ్ళ నుంచి నాకు తెలిసి నేను చెన్నారెడ్డి సెకండ్ టైం సీఎం అయినప్పుడు నేను రాధాక సునత్ నగర్లో మరి ఇద్దరిని పిలిపించి సన్మానం చేసి 30 మంది పాస్టర్స్తోని ఆ రోజుల్లో ఒక అప్పటి నుంచి ఈ వివాదం ఉండదు. ఏ వివాదం అంటే అది లాంగ్ పెండింగ్ ఉన్న విషయం ఏంటంటే గ్రేవ్యార్డ్. ఈ గ్రేవ్యార్డ్ని అసలు ఏ విధంగా కూడా దాన్ని తెలుసలేదు. గత ప్రభుత్వము 64 ఎకరాలు రైడే గారికి బాగా తెలుసు. కుప్పల ఈశ్వర్తో మైనార్టీ మినిస్టర్ పనిచేశాడు. చేసినప్పుడు జీవో కూడా వచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆ జీవో వచ్చినప్పుడు వెంటనే మేము దాన్ని గుర్తించి డిస్ట్రిక్ట్ వైజ్ ఇస్తాను చెప్పారు. సరే, డిస్ట్రిక్ట్ వైజ్ నుంచి మాకు సిటీలో మేము ఫేస్ అవుతున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోతే ఎంత ఎక్స్పెన్సివ్ అంటే బిల్డింగ్ అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయిపోయింది సాగు. డేవిడ్ ఫ్రాంక్లిన్ బాగా తెలుసు, ఎందుకంటే ఆయన గ్రేవ్యార్డ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాబట్టి. నేను కమిటీలని తగ్గుపడతలేదు. ముత్తాత నుంచి అవ్వ నుంచి ఇంకా ఇప్పుడు వివాదం ఏంటంటే మా తాత అంటే ఎట్లా పెడతారు మీరు. ఇవి ఒక ఇష్యూస్ రిలీజ్ అవుతున్నాయి. 3 కోట్లు రిలీజ్ చేస్తాను చెప్పారు. ఆ 3 కోట్లు అది అడగను, బట్ ఆ 3 కోట్లు ఎక్కడ పోయి మాకు తెలియదు. కానీ బట్ ఇవన్నీ కూడా మేము వింటున్నాం. ప్రెస్ నోట్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా గత ప్రభుత్వంలో రాయడం గారు కష్టపడి వీళ్ళంతా కష్టపడి అదేది మన ఉప్పల్ బగాయత్లో క్రిస్టియన్ భవన్ అని చెప్పేసి 4 సార్లు దాన్ని 4 సార్లు శంకుస్థాపన అయింది. తిరిగి ఆ శంకుస్థాపన 4 శంకుస్థాపన మేము ఉన్నాం. నీకు సాక్ష్యం పాస్టర్ శామ్యూల్ గారు. పాపం 4 పాస్టర్ నా దృష్టిలో కొంతమంది పాస్టర్ చనిపోయారు. సెమినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టరు ఇనాగ్రేషన్ మీటింగ్ వచ్చాడు. ఎందుకంటే అరే మాకు కావాలని చెప్పేసి ఆ ఇనాగ్రేషన్ మీటింగ్ వచ్చి పడిపోయినాడు. అది పడిపోయినట్టే మంది కాదు. ఈ ఆవేదన పాస్టర్స్ది, సంఘాన్ని, కమ్యూనిటీది. ఫోర్మోస్ట్ గ్రేవ్యార్డ్ది ఇది తేల్చాలి. రెండవది, ఎప్పటి నుంచో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు పాపం ఆయన అన్ని వాగ్దానం చేశాడు. కానీ అది అకాల మరణం. అది దాని గురించి మనం మాట్లాడలేము. కానీ హోలీ ల్యాండ్ ట్రిప్, యూనివర్సిటీ, లేడీస్కి ఏవైతే ఉన్నాయో స్కీమ్స్, యూత్కి జాబ్స్, పాస్టర్స్కి వేతనాలు, పాస్టర్స్ని గుర్తించి లైసెన్స్ ఇవ్వడము, అది కూడా పెద్ద ప్రాబ్లం. చాలామంది లైసెన్స్ లేవు. లైసెన్స్ అప్లై చేస్తే అది రావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే క్రైస్తవ విశ్వాసంలోకి రావాలన్నప్పుడు ఇతర మతస్థులు వెళ్తున్నారు. రెడ్డి కానీ బీసీ కానీ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు బీసీసీ సర్టిఫికేట్స్ లేవు. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. ఎంఆర్ఓ దగ్గర పోతే నేనే ఒక ఎంఆర్ఓ దగ్గర పోయాను సార్ అమీర్పేటలో. వాళ్ళు ముత్తాత నుంచి అడుగుతున్నాను. నేనన్నా తాత ముత్తాత నా అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఇప్పుడు మారిన నాకు బీసీ సర్టిఫికేట్ కాబట్టి ఇస్తలేదు. ఇది మనం పోరాడినా కూడా ప్రభుత్వం తేల్చాల్సింది. ఇది సీఎం దృష్టికి వెళ్ళాలి, మైనార్టీ మినిస్టర్ దృష్టికి వెళ్ళాలి. మరి ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మరి రాయడం రోజు కానీ ముఖ్యంగా తెలంగాణ బిషప్ మోడరేటర్ మన సింగమన్న గారు, రాధక్క గారు ఉన్నప్పుడు
ఈ విషయంలో చాలా సీరియస్గా తీసుకొని, ఎందుకంటే 1.5 year అయిపోయింది, ఇంకా మనం ఎదురు చూస్తున్నాము, ఇంకా 3 సంవత్సరాలు చూస్తే టైం అయిపోతుంది. సో ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే మినిస్టర్స్ కలుస్తారా, ఏం కలుస్తారా అనేది పెద్దలు నిర్ణయిస్తే దానికి సో దీనికి ముందు మనం ఏం చేసామంటే పాస్టర్స్ అందరికీ ఆనరోరియం ఇవ్వాలి 10,000, ప్లస్ వాళ్ళకు ఒక హెల్త్ కార్డ్ ఇవ్వాలి, 3 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవ్వాలి ప్రతి పాస్టర్స్కి. వాళ్ళకి సంరక్షణ అనేది ఉండాలి. చర్చెస్లో అటాక్స్ అవుతున్నాయి, అందరినీ కొడుతున్నారు క్రిస్టియన్స్లో, వాళ్ళని సంరక్షణ కావాలి. ఇమ్మీడియట్గా గవర్నమెంట్ స్పందించాలి. దిస్ వాజ్ డిమాండ్. ఇక్కడ నుంచి మొత్తం ఈ టాప్ అన్నీ తీసేసుకున్నారు, ఈ పాయింట్స్ అన్నీ తీసేసుకున్నారు. నెక్స్ట్ ఎవరో ఇది చేశారు, ఎవరైనా కానివ్వండి, కానీ అగ్రి అయ్యారు. కాంగ్రెస్ హ్యాస్ అగ్రీడ్ టు డూ ఆల్ దిస్. ఇప్పుడు మన ఏంటంటే అప్పీల్ అంతే, బికాస్ ఆయన కాంగ్రెస్ ఉమెన్, దో అఫీషియల్గా మళ్ళీ నేనేదో జాయిన్ కాకుండా, బట్ ఆయన కాంగ్రెస్ ఉమెన్. I love Mrs. Sonia Gandhi. She is my definitely my ఏం చెప్పాలి, నాకు లీడర్ ఆమె. ఐ లైక్ హర్ నేచర్. అందుకనే నాకు ఉమెన్ ఆర్గనైజేషన్ కూడా ఆమె పేరు మీదే ఉంది, సోనియా విమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని. విజయ దాంట్లో మెయిన్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నాను. మేమంతా చాలా వండర్ఫుల్ వర్క్స్ చేసాం సోనియా విమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున. ఆమె బర్త్డే గ్రాండ్ చేసాం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత కూడా మనం సోనియా గాంధీ బర్త్డే వీ హ్యావ్ సెలబ్రేటెడ్. సో నాకేంటంటే ఆంధ్రాలో పాస్టర్స్ ఆనరోరియం కంటిన్యూ అయింది. జగన్ ఇచ్చాడు, దాని తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఆ విధంగా మన సేవకులకు ఎందుకు ఇవ్వాలి? మన సేవకులకు కూడా 10,000 మనం అడుగుతాం, కనీసం కూడా 5,000 అన్నా కానీ అది ఏదో ఒక హెల్ప్ అవుతుందండి. వాళ్ళకి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇవ్వాలి. ఎవరెవరికో ఇస్తూ ఉంటారు, మన సేవకులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తే ఉన్న దాంట్లో వాళ్ళకి వచ్చే కొంచెం కలెక్షన్ ఆఫరింగ్స్ బట్టి వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడానికి, పిల్లల చదువులు చూసుకోవడానికి దీనికి వాళ్ళకు హెల్ప్ఫుల్గా అవుతుంది. సో కొంతమంది ఏమన్నారంటే రత్న ర్యాలీ అంటే ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ దట్. ఎందుకంటే కాంగ్రెస్ను మనం ఎదుర్కొన్నాము, మనం ప్రే చేసి మనం తెచ్చుకున్నాము. ఇంకోటి ఎప్పుడు కూడా క్రిస్టియన్స్ ఆర్ ఆల్వేస్ విత్ కాంగ్రెస్తోనే ఉంటారు. అసలు ఒక్కొక్కసారి ఏమంటారంటే కాంగ్రెస్ అంటే క్రిస్టియన్స్, క్రిస్టియన్స్ అంటే కాంగ్రెస్ అంటారు. అంత మంచి మనకు అనుబంధం ఉంది. సో నా ఉద్దేశం ఏంటంటే వీ విల్ అప్పీల్ టు ద గవర్నమెంట్. ఇది ఎట్లా చేయాలంటే కనీసం ఒక 1000 మంది 1500 మందితో మనం ఒక పెద్ద మీటింగ్ ఒకటి మనం పెట్టాలి. పెట్టి మన యొక్క ఏం చేసాం మనం కాంగ్రెస్కు అనేది వాళ్ళకు మనం విన్నవించుకొని, సార్ ప్లీజ్ సార్ అని మనం వీ హ్యావ్ టు ప్లీడ్ దెమ్ అంతే. ఎందుకంటే వాళ్ళు మనం కొట్లాడిన అవసరం లేదు, ధర్నా అవసరం లేదు, ర్యాలీలు అవసరం లేదు. బికాస్ కాంగ్రెస్ విల్ డెఫినెట్లీ స్టాండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది క్రిస్టియన్ మైనారిటీ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. సో వీఆర్ ఫర్ కాంగ్రెస్, వీ సపోర్ట్ కాంగ్రెస్ and we will definitely serve Congress. But only thing is ఈస్టర్కు ముందు తప్పకుండా పాస్టర్స్ అందరికీ ఆనరోరియం అనేది స్టార్ట్ అవ్వాలి. అది స్టార్ట్ అయితే విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ అది ఇప్పుడు మనం గుర్తించే కాంగ్రెస్ అనేది మనం గుర్తించలేదు. మనము గోయింగ్ టు అపీల్ టు ది కాంగ్రెస్. గుర్తించడం లేదు అనేది కాదు, వాళ్ళ దృష్టిలో మనం ఉన్నాము, డెఫినెట్గా మనం ఉన్నాము. సో ఇవన్నీ మనకు ఇవ్వాలి. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి, మన క్రిస్టియన్ మైనారిటీ స్కీమ్స్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని అడుగుతాము. ఇది మటుకు బిఫోర్ ఈస్టర్ డెఫినెట్గా ఈ ఆనరోరియం టు ది పాస్టర్స్ అనేది డెఫినెట్గా వాళ్ళు చేయాలి. అండ్ ఎవ్రీబడి బీ వెరీ బ్రీఫ్. ఎందుకంటే టైం అయింది, లేడీస్ అంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి.
రాధక్క చెప్పిన మాటలు ఏకీభవిస్తూ ఈఓసీ తరఫున తీర్మానం ఏం చేస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో పనిచేసినటువంటి లీడర్స్ ఉన్నారు కదా. మరి గతంలో నేను పనిచేశాను, రాధక్క చాలా సంవత్సరాలు పనిచేసింది. మరి మేము మొదటి నుండి కాంగ్రెస్ వాదులే క్రైస్తవులు. ఇప్పుడు చాలా సంతోషకరమైనటువంటి విషయం, మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మన పార్టీ లేదా మనం అందరం సపోర్ట్ చేసిన పార్టీ, మనం పనిచేసిన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మన సొంత మనుషులతోటి మనం వెళ్ళి అప్పీల్ చేసుకొని అడిగి సాధించుకోవడానికి మంచి అవకాశం. ఇంతకుముందు జరగని అన్నీ కూడా ఇప్పుడు చేసుకోవచ్చు, ఎందుకంటే మన గవర్నమెంట్, మన ప్రభుత్వం, మన పార్టీ రూలింగ్లో ఉంది. కాబట్టి మొదటిగా ఈఓసీ తరఫున మేమందరం కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాస్టర్స్కి ఇస్తామని చెప్పిన అనారోగ్య నివేదికలో అది గతంలో ముఖ్యమంత్రి గారు వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో చేసిన వాగ్దానం, అది వారు గుర్తు చేసి తప్పకుండా అది చేస్తే వారి యొక్క పేరు చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఎందుకంటే అనారోగ్యం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు ఇవ్వడం అనేది జరిగితే అనేక మంది పేద పాస్టర్లు వారి కుటుంబాలను పోషించుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. ప్రభుత్వం వారి ఎడల ఆ కార్యక్రమం చేయాలని కోరుతున్నాం. చర్చ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ కూడా జీవో విషయంలో కూడా ప్రభుత్వము, మరి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మరి ఇతర పెద్దలు దాని కొరకు కృషి చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు కూడా మనం కలిసి ఆ విషయాలు మాట్లాడాము. సో వారందరి ద్వారా, ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, అదేవిధంగా మైనారిటీ విభాగం ద్వారా మన పాస్టర్లకు చర్చ్ పర్మిషన్స్ ఒకటి జీవో, అదేవిధంగా ఈ హానరోరియం ప్రమాణం చేసినట్టుగా హానరోరియం విడిస్తున్నట్టుగా వచ్చేటట్టుగా కృషి చేసే విధంగా ఈఓసీయు పనిచేస్తుంది. ముఖ్యమంత్రి గారిని ఇతర మంత్రులను కలిసి విజ్ఞాపన పత్రాన్ని మేమందరం కూడా ఇవ్వబోతున్నాం. అది మేమందరం కలిసి అడిగేది. తప్పకుండా వారు చేసిన వాగ్దానం వారు తప్పక నెరవేర్చిన నమ్మకం మాకుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి అనేక మంది క్రైస్తవ సమాజం నిలబడి పనిచేశారు. వారిని మరి గుర్తు పెట్టుకొని వారు తప్పక చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కాబట్టి ఈ రాష్ట్రంలో క్రైస్తవులను మరి మంచిగా చూసుకున్నట్లయితే, ప్రేమగా వారికి వచ్చే బరియల్ గ్రౌండ్స్ కానివ్వండి, చర్చి పర్మిషన్స్ కానివ్వండి, అనారోగ్యం విషయం, ముఖ్యంగా అనారోగ్యం అనేది మీ నోటి నుండి వచ్చిన మాట కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్పక నెరవేరుస్తారని నమ్ముతూ ఈఓసీ తరఫున రాధక్క మేమందరం కూడా ఈ ప్రత్యేకంగా విజ్ఞప్తి అప్పీల్ను మేము గవర్నమెంట్కు, అధికారులకు ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ.